केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्ध्निजाः वाण्येकसमलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणम्। अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालो धाताहं విశ్వతోముఖః. భగవంతుడు విభూతి యోగంలో ప్రపంచం అంతటా నిండి ఉన్నటువంటి ప్రతి విషయము వస్తువులను గురించి తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో అక్షరాణం అకారోస్మి అంటే అక్షరములలో అకారము. ప్రతి భాషకు వర్ణమాల ఉంటుంది. తెలుగు సంస్కృత భాషలలో వర్ణమాల అచ్చులు హల్లులుగా విభజింపబడ్డాయి. అచ్చులను ప్రాణములను కూడా అంటారు. అచ్చులు లేకపోతే హల్లులను పలకడం చాలా కష్టం. అటువంటి భాషకు ప్రాణం లేనటువంటి అచ్చులలో అకారం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా వ్యాకరణ గ్రంథమైనటువంటి అష్టాధ్యాయిలో కూడా పాణిని మహర్షి మహేశ్వరాణి సూత్రములు అని చెప్పబడేటువంటి 14 సూత్రాల్లో మొదటి సూత్రం అకారంతోనే ప్రారంభించాడు. అక్షరాలలో అకారాన్ని విష్ణు స్వరూపంగా చెప్తారు. అకారో విష్ణు, ఇకారో ఇంద్ర, ఉకారో మహేశ అని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కనుక ఆ అకారాన్ని తానేనని, ఆ విధమైనటువంటి ఆగాన్ని పలకడాన్ని కూడా తానేనని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇంకా భాషకు పరిపుష్టినిచ్చేటువంటిది వ్యాకరణం. వ్యాకరణం భాషకి కొన్ని నియమాలను ఏర్పరుస్తుంది. దానివలన భాష ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది. వ్యాకరణంలో సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, భాషా భాగాలు వంటి విభాగాలు ఉంటాయి. సంధి అంటే 2 అర్థవంతమైన పదాల కలయిక. ఆ విధంగా కలిపితే కొత్త అర్థాన్ని ఇచ్చే పదం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన విధానాన్ని బట్టి సంధులు, వాటికి పేర్లు ఉన్నాయి. అలాగే సమాసాలు అంటే 2 అర్థవంతమైన పదాలు కలిసి ఒక క్రొత్త పదం ఏర్పడుతుంది. కానీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ని విగ్రహవాక్యము అంటాం. విగ్రహవాక్యాన్ని బట్టి సమాసాలకు వివిధ పేర్లు ఉంటాయి. అటువంటి సమాసాలలో కూడా ద్వంద్వ సమాసము అని భగవానుడు తెలియజేస్తున్నాడు. సమాసాలు అనేక రకాలుగా ఉన్నాయి. అవి కర్మధారయ సమాసము, ద్వంద్వ సమాసము, తత్పురుష సమాసాలు వంటివి. వాటిలో ద్వంద్వ సమాసం మళ్ళీ ఏకశేష, సమాహార, బహుపద ద్వంద్వము అని కొన్ని రకాలు. ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి ప్రధానమైనవే అన్నిటికంటే కూడా ద్వంద్వ సమాసంలో అన్ని ప్రధానములైనవే. కనుక భగవానుడు తాను ద్వంద్వ సమాసికస్య చ అని తెలియజేస్తున్నాడు. ఏ మాత్రము క్షయము లేనివాడు మరియు కర్మఫలం ప్రదాత అయినటువంటి బ్రహ్మను కూడా తానని తెలియజేస్తున్నాడు. విశ్వతోముఖ అంటే భగవంతుడు సర్వతోముఖుడు అని చెప్పటం వలన ఆయన అస్తిత్వం, దృష్టి అన్ని చోట్ల ఉందని తెలుస్తోంది. ఈ రహస్యం తెలుసుకుంటే ఇక ఎవరు ఏ పాపాన్ని మనసులో కూడా చేయరు. జై గురుదత్.